గాయ్స్ వెరీ గుడ్ మార్నింగ్ అందరికీ. నేను ఇంకొక ప్లేస్లోకి మిమ్మల్ని తీసుకెళ్ళబోతున్నాను. ఏంటంటే మీకు మొన్న వీడియోలో చూపించినట్టు భూమిలో పండేది బంగారం. నేల తల్లిని నమ్ముకుంటే, కన్నతల్లిని నమ్ముకుంటే ఎప్పటికైనా వృద్ధిలోకి రావచ్చు అని చెప్పాను కదా. అదే కాకుండా ఏంటంటే కొంచెం క్లైమేట్ అంతా చాలా మంచిగా ఉంది, అందుకే చలి పట్టేసింది, కొంచెం రొంపట్టేసింది అనమాట. ఇప్పుడు మనం వెళ్ళబోయేది ఏంటంటే అంతా భూదేవి తల్లే. ఈ ప్రపంచం అంతా భూదేవి తల్లి ఉంది. ఈ భూదేవి తల్లి ఉంటేనే పంట అనేది పండుతుంది. అంతేకాకుండా ఇక్కడ వెళ్తూ ఉంటే నాకు దుంపలు అనేవి కనిపించినాయి. ఇగో కంద అంటారు కదా, కంద, అరటి, మొత్తం అన్నీ కూడా ఈ సైజులో ఉంటాయి దుంపలు. కంద అదే మనం తింటాం కదా, కంద బచ్చల కూర అంటారు కదా, అలాగే ఇదంతా అదో కనిపించేదంతా కూడా అదే నాటడానికి స్టార్టింగ్ ఉంచాను అనమాట. కనిపిస్తుందా? మన ఎదరకు కూడా వెళ్దాం. 1, 2, 3 లైన్లు ఉన్నాయన్నమాట. అది కనిపిస్తుంది కదా అక్కడ. అంతేకాకుండా బంగాళాదుంపలు, చిలకడ దుంపలు, కంద, అరటి ఇవన్నీ కూడా నేలలోనే పండిస్తారన్నమాట. వీటికి సంబంధించి హార్టికల్చర్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. అంటే దీనికి సంబంధించిన సంస్థ అనమాట. దీనికి సంబంధించి దుంపల గురించి, భూమిలో ఎలాంటి దుంపలు వేస్తే మనకి ఎలాంటి ఈల్డింగ్ వస్తుంది అనే దాని మీద పరిశోధన చేస్తారు. మీరంతా చూడొచ్చు, ఇక్కడ నుంచి కనిపిస్తుంది. అదే ఇప్పుడు చెప్తున్నా నా నినాదం కూడా ఒకటే, రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది. కాబట్టి ఈ నినాదాన్ని మీరు వీలైనంత వరకు తీసుకెళ్ళండి. ఓకే, థ్యాంక్ యూ.